ఆస్తులు అంతస్తుల నడుమ బంధాలు అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. డబ్బు కోసం ఎంతటి ఘాతుకానికైనా తెగిస్తున్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్లాడుకోవడమే ఇప్పటి వరకు మనం వింటుంటాం. కానీ డబ్బు కోసం అన్నదమ్ములిద్దరినీ కలిసి కన్న తల్లిదండ్రులు దారుణంగా నరికి చంపిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరుకు చెందిన బాలరాజు ఈశ్వరమ్మ దంపతులకు 4 సంతానం. వీరిలో 2 కొడుకులు 2 కూతుళ్లున్నారు. పౌరోహిత్యం హరికథలు చెబుతూ కాలం సాగించే బాలరాజు హైదరాబాద్ తో పాటు సొంత ఊళ్లోనూ కొంత ఆస్తిని కూడబెట్టాడు. గత కొంతకాలంగా ఆస్తి రాసివ్వాలంటూ కుమారులిద్దరూ ఒత్తిడి చేస్తుండటంతో తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఎలాగైనా ఆస్తి దక్కించుకోవాలనుకున్న కొడుకులు తల్లిదండ్రులను చంపేందుకు పథకం పన్నారు. మనమరాలి పెళ్లి చూపుల కోసం కర్నూలు వెళ్లిన బాలరాజు దంపతులు ఈ నెల 4న హైదరాబాద్ చేరుకున్నారు. వారిని ఇంటికి తీసుకొచ్చేందుకు వాహనం ఎక్కించుకున్న కుమారులు మార్గ మధ్యలో కిరాతకంగా గొంతుకోసి చంపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల శివారులో మృతదేహాలను పడేసి వెళ్లిపోయారు. దర్యాప్తు చేసిన పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించి అసలు దోషులు కుమారులేనని నిర్ధారించారు. కొడుకుల ఆస్తి తగాదాల గురించి వీళ్ళని తీసుకొచ్చి పేపర్ కట్టర్లతోటి గొంతులు కోసి చంపి చవాలను అక్కడ పడేయడం జరిగింది. ఆస్తి పంపకం విషయాలనే తల్లిని చిన్న కొడుకు వీరేంద్ర, తండ్రిని పెద్ద కొడుకు రవీంద్ర హత్య చేసి పడేయడం జరిగింది. 2 తనయులతో పాటు వారికి సహకరించిన మరో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.